నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర రాష్ట్రానికి మరోసారి శుభవార్త చేకూరింది. ఇవాళ పుట్టబర్తి అంటే మనకు గుర్తొచ్చేది సత్యసాయి బాబా గుడి కావచ్చు, లేదా సత్యసాయి బాబా ట్రస్ట్ కావచ్చు, లేదా మరో కోణంలో చూడాలంటే ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కావచ్చు. ఇలా అనేక రకాలుగా పుట్టబర్తి అనేది పేరుగాంచింది ప్రపంచవ్యాప్తంగా అక్కడ. అయితే ఇది శుభ పరిణామం అని ఎందుకు చెప్తున్నాను? అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహకారంతో ఏకంగా 15,800 కోట్ల పైచిలుకు పెట్టుబడులతో దేశానికి ప్రామాణికంగా యుద్ధ రంగానికి పెట్టుబడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇవాళ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లతా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మొన్న మధ్య అంటే జనరల్ ఇన్ పబ్లిక్ లో ఎట్లా అనుకుంటా ఉంటారంటే, మా పెదనాన్న కావచ్చు, మా ఊర్లో కొంతమంది మనుషులు కావచ్చు, సహజంగా బయట ఉండేటువంటి వైసీపీ ప్రొపగాండానో లేదా సాయంత్రం 7:30 పెద్ద వార్తలు చూసో పెట్టుబడులన్నీ అమరావతికి తీసుకుపోతే మిగిలిన రాష్ట్రం ఎట్లా అనేటువంటి చర్చ ఈ 15 రోజులు జరిగింటది. కానీ ఒరే మొత్తం అమరావతికి పెట్టుబడులు పోతాయనుకునే లోపు ఈ లోపు మళ్ళీ వైజాగ్ కేంద్రంగా అటు గూగుల్ రావడం కావచ్చు, లేదా ఈవెన్ కాగ్నిజెంట్ రావడం కావచ్చు, అక్కడ మళ్ళీ అమరావతి యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది. మొత్తం పెట్టుబడులని వైజాగ్ అనుకునే విధంగా ఈ లోపు మళ్ళీ డ్రోన్ సిటీ అంటూ ఆ మధ్య కాలంలో కర్నూలు దగ్గర, ఓర్వకల్ దగ్గర, రాయలసీమలో పెట్టుబడులు. ఇప్పుడు వీటన్నిటిని తలదనే విధంగా మళ్ళీ అదే రాయలసీమకి ఏకంగా 10,800 కోట్ల పైచిలకు దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు రక్షణ రంగానికి పెద్దపీట వేస్తూ రక్షణ రంగంలో మన ఆంధ్ర రాష్ట్రం చేయడం ఉండాలని చెప్పి ఆయన అంటూ ఆలోచన చేయడం, తద్వారా ఏకంగా 7,500 పైన ఉద్యోగాలు వస్తున్నాయి. అసలు మీరు ఏమంటారు మేడం? మొత్తం నేనే చెప్తున్నాను అనుకోవద్దు మేడం. రియలీ యువతగా నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మేడం. ఇంకోటి మర్చిపోయినా, శ్రీ సిటీ దగ్గర సత్యవేడి దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్, అది ఇప్పుడే 4 వారం క్రితమే కదా మేడం. లెక్కాచారం ఈవెన్ మనం ఏంటంటే గుర్తుండట్లేదు. ఎందుకంటే రోజుకు ఒకటి రెండు అట్లా అన్నట్టు ఏంటంటే బాబు గారు ఒక సైడు, లోకేష్ గారు ఒక సైడు, ఇద్దరు చెరువు పక్క ఓపెనింగ్స్ జరుగుతున్నాయి, వర్క్ స్టార్ట్ అయిపోయింది. మీరు అమరావతి తీసుకుంటే కొన్ని వందల పొక్లినర్స్, కొన్ని అసలు ఇంకా డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో ఆశ్చర్యంగా ఉంటుంది. 3 షిఫ్ట్లలో పని జరుగుతూనే ఉంది, డే అండ్ నైట్ వర్క్ జరుగుతూనే ఉంది. అక్కడెక్కడా కూడా ఇంకా అసలు మనం చూస్తే ఇంకో 1.5 yearలో ఇంకొక రూపు అంటే ఒక చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఎక్కడైతే వాటర్ పైప్ లైన్స్ వచ్చినా, కరెంట్ వచ్చి, రోడ్డు వచ్చేస్తే చాలా ఇంకా ఆటోమేటిక్గా ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఖచ్చితంగా ఇవి గవర్నమెంట్ జరుగుతూ ఉంటాయి, ప్రైవేట్ది వాళ్ళ కన్స్ట్రక్షన్స్ మనం చూస్తూనే ఉంటాం. 6 నెలలు పోతే ఒక బిల్డింగ్ కనపడుతుంది ఆ ప్లేస్లో ఖాళీగా ఉండి వెళ్ళేటప్పటికి. అలా ఎక్కడికెక్కడికి మనం డెవలప్మెంట్ కళ్ళ ముందు అట్లా విజన్ కనపడుతూనే ఉంది. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి తెలుస్తూ ఉంది కాబట్టి. అంటే మనకు రాష్ట్రానికి ఇన్ని నిధులు రావటానికి కానివ్వండి, ఈ రోజున కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఇంతమంది అంటే బీజేపీ వాళ్ళు కూడా కానివ్వండి, అందరూ కోఆపరేట్ చేస్తూ, మనకు సెంట్రల్ కూడా కోఆపరేట్ చేస్తుంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ లాగానే మనకు కోఆపరేట్ చేస్తున్నారు. ఈ రోజున ఏదేది ఎక్కడెక్కడ పెట్టాలి, దేనికి ఎక్కడెక్కడ ప్రసిద్ధి చేయాలనే దానికి ఒకప్పుడు అనేవాళ్ళు హైదరాబాద్ నగరానికి ఒక రూట్ మ్యాప్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రూట్ మ్యాప్ మొత్తం. అంటే నాకు తెలిసిన నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఏంటంటే మేడం, హైదరాబాద్ అంటేనే బాబు గారు గుర్తొస్తా వచ్చాను. ఆయన విజన్ అంటే మాట్లాడుతూ వచ్చాను. ఇన్నాళ్ళు కూడా అమరావతి అనే పేరు చెప్తే బాబు గారి పేరు గుర్తుంటుంది. కానీ మిగిలిన రాయల్ ఎన్ఫీల్డ్ అనో లేకుంటే ఎన్ని పేర్లని చెప్పి బాబు గారికి చెప్పగలుగుతాము? అంటే ప్రతి చోట కూడా అంత రూట్ మ్యాప్ వేస్తున్నారు. ఏ దానిలో ఇప్పుడు అనంతపురం అనేది ఒక మెట్ట ప్రాంతం, అసలు నీళ్లు ఉండేది కాదు గతంలో. ఈ రోజుల కోనసీమను తలదన్నేటట్టు తయారైపోయింది, పచ్చదనం అక్కడ. అంటే వర్షాకాల పంటలే కదా అక్కడ ఉండింది. అలాంటిది ఈ రోజున సస్యశ్యామలుగా పండ్ల తోటల కాడ నుంచి వరి పండిస్తున్నారు, అన్ని రకాల పంటలు పండించుకోగలుగుతున్నారు. కియాది వచ్చినప్పుడు మనం ఏమైనా ఆ రోడ్లో చూస్తే ఎడారి ప్రాంతం అది. అలాంటిది ఇప్పుడు ఒక నగరం లాగా తయారైపోయింది, అది ఒక మండల స్థాయికి వచ్చేసేసింది. అంటే ఒక ఎడారిని కూడా ఒక చిన్నపాటి నగరం లాగా తయారు చేయగలిగిందంటే అంటే విజన్, ఆయన ఆలోచించిన విధానం. అక్కడ కూడా మీరు చూడండి పచ్చదనం ఎట్లా వచ్చింది. కియా కంపెనీ వచ్చిన తర్వాత అదంతా చుట్టూ పచ్చదనం వచ్చింది. అంటే ఒక గుట్టలాగా, ఒక ఎడారిలాగా అనిపించింది. ఒక తప్పుదారి కారు కానీ ఆగిపోతే ఆ ప్లేస్లో ఆడ ఇంకా చచ్చిపోవాల్సిందే, అలా ఉండింది ఆ ప్లేస్. ఎందుకంటే అటుపక్క నరమానవుడు రాడు, ఒక గ్లాస్ నీళ్లు కావాలంటే దొరికేది కాదు. అట్లాంటిది ఎప్పుడైనా కార్లు కానీ ఆగిపోయిన వాళ్ళ పరిస్థితులు అంత దారుణంగా ఉండేది. అలాంటిది ఈ రోజున అక్కడ అసలు ఒక సిటీ లాగానే తలపించేటట్టు ఆ రోడ్లు కానివ్వండి, ఆడ పచ్చదనం కానివ్వండి, జనసంచారం కానివ్వండి, అలా ఈ రోజున ఫైటర్ జెట్ కూడా రావటం కూడా చాలా సంతోషించింది. అంటే ఆ రక్షణ శాఖకు సంబంధించింది ఏపీలోకి తీసుకొచ్చి అలాంటిది పెడుతున్నారా అని అంటే
నువ్వు చెప్పినట్టు 15,800 కోట్ల పైచిలకు అది. 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సో డైరెక్ట్గా 7,500 మందికి అనంటే ఇండైరెక్ట్గా ఎంతమందికి, ఇంకెన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు. అంటే ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ కూడా డిఫాల్ట్గా పెరుగుతుంది మేడం. ఇప్పుడు దానికి సంబంధించిన ఏది సహాయక చిన్నపాటి వస్తువులు కావచ్చు, ప్రతిదీ కూడా చిన్న చిన్న కంపెనీల నుంచి మన రాష్ట్రంలో ఉన్న కంపెనీ నుంచే కొనుక్కుంటూ పోతారు. అంతే కదా, ప్రతిదీ ఇప్పుడు అంతమంది ఎంప్లాయీస్ అక్కడికి వస్తారు, అక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు. ఇండైరెక్ట్ గా ఇంకెంత మందికి ఉద్యోగ అవకాశాలు, ఎకో సిస్టమ్ పెరిగిపోతుంది, రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది. దీని మూలన మొత్తం అంటే మనం అనుకున్నట్టు వైజాగ్ లో కూడా వచ్చిన కంపెనీలు అవన్నీ స్టార్ట్ అయితే లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, అవన్నీ కూడా వచ్చిన తర్వాత ఒక రూపురేఖ మారిపోతుంది, ఎకానమీ పెరుగుతుంది బాగా విపరీతంగా. అది కానీ మనకున్న అదృష్టం ఇంకోటి ఏంటంటే కోస్టల్, ఆ కోస్టల్ ఏరియా అంతా కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ ఒక మంచి శుభ పరిణామం కింద తీసుకోవాలి. ఇదంతా బాగానే ఉండదు మేడం. నాది ఒక క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 years 3 years పెద్ద చిన్న ఉండొచ్చు నారా లోకేష్ గారి కంటే, యంగెస్ట్ సీఎం అని చెప్పుకోవడానికి ఆయన పాకులన్నాడు, ప్రయత్నం చేశాడు, బాగానే ఉన్నది. చదువుకున్నటువంటి వ్యక్తిగాను ఆయనకు అంత స్పేస్ ఉండేది, 10 మందితో కమ్యూనికేట్ చేయడానికి అంత ఎలిజిబిలిటీ కానీ, ఆ స్పీడ్ కానీ, ఆ ఎనర్జీ కానీ ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 5 ఏళ్ళ కన్నా ఉండింటే పలానా కంపెనీ వచ్చిండు అని చెప్పి మీకు ఏదన్నా ఒక్క కంపెనీ అయిన ఐడియా ఉందా? రాళ్ళు నాటుకుంటా పోయాడు కదా, రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ఆ రాళ్ళు నాటేసుకుంటా పోవటమే కదా పని జరిగితే కదా. ఒక శంకుస్థాపనకు ఒక కొబ్బరికాయ కొట్టామా వెళ్ళిపోయామా అన్నట్టు చేశాడు. ఒక రిబ్బన్ కట్టేసి ఒక క్లాత్ కట్టేసి కట్ చేసుకోవటం వెళ్ళిపోవటమే. ఎక్కడైనా పని జరిగిందా? ఏ కంపెనీ అయినా తీసుకొచ్చాడా? తీసుకొచ్చింది ఏమైనా ఉన్నాయా? ఉన్నాటికి తరిమినాడు, కానీ ఉన్న కంపెనీలు తరిమాడు, వచ్చే వాటిని రానికుండా చేశాడు, ఉన్న వాళ్ళని భయపెట్టాడు. పోలవరం నేను కట్టేస్తాను, కంప్లీట్ చేస్తాను, అసెంబ్లీ పరంగా ఎన్ని మాటలు చెప్పారు, 21 కంప్లీట్ చేస్తాము. ఆ అనిల్ వాగిన పిచ్చి వాగుళ్ళన్నీ వాగాడు కదా, అదే ఒక అసెంబ్లీ అని మర్చిపోయి పిచ్చి వాగుళ్ళు, అది అవి 1% కాదు చేస్తాం, ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఈయన ఒక ఆనందం పొందుతాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజున నవ్వుని అది చూడాల్సింది. అంటే మన ఎమ్మెల్యేలు, మా మినిస్టర్లు ఎంత బాగా రౌడీయుజం చేసి మాట్లాడుతున్నారు. ప్రజలకు అట్లాగానా మాట్లాడితే తెలియాల్సింది? నువ్వు చేసే పనులు తెలుస్తుంది. నువ్వు కనీసం 2% పనైనా చేయగలిగినావా? మేడం, దేశం లేకల్లా 28 రాష్ట్రాలు ఉంటే కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఏకంగా 25% పైన మన దేశంలో ఏదన్నా పెట్టుబడులు పెట్టాలనుకునే దానికి ముందుకు వచ్చేటువంటి కంపెనీలు ఏకంగా 25% మెంబర్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. అసలు ఎందువల్ల మేడం ఇది? అంటే నాయకుడిని చూసి ఎప్పుడు కూడా ఎవరిని, నారా లోకేష్ గారి పాత్ర ఎంత ఉంటుంది? ఇప్పుడు ఒక పార్టీ భవిష్యత్తు చూస్తారు. ఎవరైనా ఒక కంపెనీ వస్తుందని అంటే ఈ పార్టీ మనుగడ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చూశారు కాబట్టి వాళ్ళకి ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మళ్ళా వస్తాడేమో అనే ఒక భయం అనేది ఉంటుంది కదా, కామన్ థింగ్ అది. ఎవరికైనా ఒక కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఒక రాష్ట్రం మీద పెడుతున్నారు అని అంటే వాళ్ళ భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్ అక్కడ. సరే, అక్కడ ఉన్న నాయకుడు ఎలా ఉంటాడు? నారా చంద్రబాబు నాయుడు, ఆయన మూలం నో డౌట్, ఎవరికి కూడా డౌట్ లేదు, ఆయన అభివృద్ధి పరంగా ముందుకెళ్తాడు. రేపు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తారు. ఆ పార్టీ భవిష్యత్తు ఉంటేనే ఈ పార్టీ అధికారంలో ఉంటుంది. ఆ అధికారంలో ఉంటే దాని తర్వాత నాయకులు ఎవరుంటారు అంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారు కనపడుతున్నారు. ఆయన స్పీడ్ కనపడుతుంది, ఆయన మాట వాక్త చాతుర్యం కనపడుతుంది, ఆయన క్యాడర్తో ఎంత మమేకమై ఉన్నారో కనపడుతుంది, క్యాడర్కి ఎంత దగ్గరగా ఉన్నారో తెలుస్తుంది, అభివృద్ధి పరంగా ఎలా ముందుకెళ్తున్నారో కనపడుతుంది. ఇవన్నీ కనపడినప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీలు కానివ్వండి, ఏ ఇన్వెస్టర్ వచ్చినా కూడా అండి వాళ్ళకి స్థిరమైన ప్రభుత్వం ఉండాలనేది ఒకటి చూసుకుంటారు. ఆ స్థిరమైన ప్రభుత్వం ఏపీ కనపడుతుంది వాళ్ళకి. సో 1-2 కాదు, ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంటే అదేం ఆషామాషి పని కాదు. ఆ డెవలప్మెంట్ కనపడుతుంటే లోకేష్ గారి చాతుర్యం కానివ్వండి, ఆయన మాట వాగ్దాటి కానివ్వండి, ఆయన కన్విన్స్ చేసుకోవడం కలుగుతున్నారు కానివ్వండి. ఇప్పుడు వచ్చే వాళ్ళ ఇన్వెస్టర్ని నువ్వు ఇప్పుడు పెట్టడానికి వచ్చినప్పుడు నిన్ను కన్విన్స్ చేసుకునేటట్టు చెప్పగలిగితే, ఒక భరోసా ఇవ్వగలిగితే వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. ఆ భరోసా ఖచ్చితంగా లోకేష్ గారు ఇస్తున్నారు. ఇప్పుడు మేడం, జనరల్గా ఏదైనా ఒక కిరాణా స్టోర్ కావచ్చు, ఏదైనా చిన్నపాటి షాప్ పెడతా ఉన్నా కూడా చుట్టూరు మన బంధువులు ఎంతమంది ఉన్నారు, ఆ ఫ్రెండ్షిప్ వర్గం ఎంత ఉన్నది, మన దగ్గరికి వచ్చేవాళ్ళు లేదని చెప్పి 10 సార్లు ఆలోచన చేస్తాం. సో ఓవరాల్గా ఇంత లక్షల కోట్లు, వేల కోట్లు పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీలకి వాళ్ళకి అంతో ఇంతో డేటా ఉంటుంది, గ్రౌండ్ వర్క్ చేసింటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు రారని చెప్పి వాళ్ళకు క్లారిటీ ఉండొచ్చా మేడం? ఖచ్చితంగా ఉంది కాబట్టే వస్తున్నారు. ఎందుకంటే 151 ఉండింది, 11 స్థానాలకు పడిపోయింది అని అంటే ఎంత డ్రాప్ అయిపోయాడు. సో ఆ అభివృద్ధి అనేది లేదు.
ఆయన ప్రజల్ని కలిసేది లేదు, ప్రజా సమస్యలు తెలుసుకునేది లేదు, ఆయన ఇంటి నుంచి బయట వచ్చిన పరిస్థితి కనపడలేదు. సో అవన్నీ కనపడుతున్నాయి. కాకపోతే మళ్ళీ రాక్షస పాలన వస్తుందేమో అనే ఒక భయం అనేది ఎవరికైనా ఉంటది. అది కూడా రాదు ఇక అనేది వాళ్ళకి ఒక ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు చూడండి. ఒక 1 year కొంచెం ఎవరైనా డైనమాలో ఉన్నారు, ఆలోచించారు. సో మీకు కాలం గడిచే కొద్దికి ఎంత మార్పు, ఎన్ని కంపెనీలు వెంటనే వస్తున్నాయి అని అంటే అర్థమవుతుంది కదా. సో ఏంటంటే వాళ్ళకి ఒక నమ్మకం అనేది కుదిరిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆ వ్యక్తి రారు. ఆయన బయట వస్తే మాట్లాడే మాటలు కానివ్వండి, ప్రజలు యావగించుకునే విధానం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు కదా ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన. అది ఈ రోజున లోకేష్ గారు అయితే ఖచ్చితంగా ఫిల్ఫిల్ చేస్తారు అనేది అయితే వాళ్ళకి ఒక భరోసా వచ్చింది. అంటే పార్టీ పటిష్టంగా కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఆ నమ్మకంతోనే ఈ రోజున ఇన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనేది, కానీ లక్షల కోట్లు, ఇన్ని వేల కాదు లక్షలు. ఎందుకంటే మనం వైజాగ్ లో పెట్టిన గూగుల్ కానివ్వండి, ఇవన్నీ లక్షల కోట్లే కదా. ఎస్ మేడం, అనేక విషయాలపైన క్లారిటీ ఇచ్చారు. ధన్యవాదాలు మేడం.